ఈరోజు వీడియోస్ అయితే ఇవేనండి. సో ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇక నా ప్రాబ్లమ్స్, నా కష్టాలు, నా బాధలు అన్నీ చెప్పుకుంటూ వీడియోస్లలో చూపిస్తూ ఉంటాను. వీడియోస్ రూపంలో మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. చూడండి, మీ ఇంటి ఆడబిడ్డలాగా, మీ అక్క చెల్లెల్లాగా సో ఈ నన్ను ఆదరించి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. టైం అయితే అస్సలు ఉండదు. చాలా అంటే చాలా బిజీగా ఉంటాను. మార్నింగ్ నుంచి చూడండి, ఇప్పుడు ఫ్రీ అయ్యాను. ఇప్పుడు కూడా ఇంకా అన్నం చేయాలి. ఈ బట్టలంతా ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి ఇవి తేలేయాలి. ఇప్పుడు ఫ్రీ అయ్యానని చెప్పడానికి కూడా లేదు. ఇవంతా అయిపోతే మళ్ళీ బట్టలంతా తేలేసి ఆరేసుకోవాలి. చాలా టైం పడుతుంది. 10 గంటలు అవుతుంది పడుకునే లోపల. సో ఫుడ్ చేసి తిని బట్టలంతా ఉతికి ఆరేసుకొని వీటికి అంతటికీ మనకి పడుకునే టైం వరకు పని ఉంటుంది. సో నిద్ర లేచి పడుకునే వరకు నాన్ స్టాప్గా అట్లయితే వర్క్ ఉంటుంది అనమాట. ఈరోజు అయితే మా హర్షకి క్యాస్ట్ ఇన్కమ్ అయితే చేయించేసిన. హర్ష క్యాస్ట్ ఇన్కమ్ చేయించేసిన. 1 మంత్కి వస్తుందంట. 21 డేస్ వర్కింగ్ డేస్ వస్తుందంట. 21 రోజు వర్కింగ్ డేస్ అంటే 1 మంత్ పడుతుంది అన్నాడు ఆయన. సో ఇంకా అది చేయించేసిన. అది ఒక టెన్షన్ తగ్గిపోయింది ఇంకా నాకు. ఇంకా నా వరకు ఎందుకులేండి. మొక్కం చూడండి, మార్నింగ్ వీడియో చూడండి, తర్వాత ఇప్పుడు వీడియో చూడండి, మీరు ఈవినింగ్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. పొద్దున్నే ఫ్రెష్గా అంతా రెడీ అయిపోతాను. ఇంటికి వచ్చేపాటికి చేసి 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 తిరిగి తిరిగి అలిసిపోతాను. మొత్తానికి ఇలా ఉంటుందండి నా వరకు. నేను ఇలా కష్టపడి చేసి సంపాదించే హెల్పింగ్ వీడియోస్ అయితే చేసిన. ఇంకా ఇప్పుడైతే ఇంకా వీడియోస్ పిల్లలకి కూడా ఎడ్యుకేషన్ పరంగా చాలా ఇబ్బంది అవుతుంది. సో పిల్లల్ని ఇబ్బంది పెట్టి నేను హెల్పింగ్ వీడియోస్ తీసుకెళ్ళి చాలా ఇబ్బంది పెట్టడానికి నాకు ఇష్టం లేదు. అందుకోసము వస్తూ ఉంటాయి, లైఫ్ స్టైల్ వీడియోసే వస్తూ ఉంటాయి. సో కంపల్సరీ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి ఆదరించండి. బాయ్ బాయ్. మా ఊర్లో వాటర్ ప్రాబ్లం అని చెప్పినా కదా. సో ఆ వాటర్ ప్రాబ్లంలో ఇంకా మనకి ఏంటంటే పైపుకి బట్ట కట్టేసి వాటర్ అయితే పట్టుకుంటామండి. సో మట్టి చూసారు కదా ఎలా వచ్చిందో. ఈ మట్టి అంతా వాటర్లో వచ్చిందనమాట. మనం పైపుకి బట్ట కట్టి పట్టుకుంటే సో ఇంత గలీజ్ అయితే వచ్చింది. సో ఇదంతా తలకు స్నానం చేయడం వల్లనే దీనివల్లనే హెయిర్ ఫాల్ అయితే ఇంకొక రకంగా నెక్స్ట్ లెవెల్లో హెయిర్ ఫాల్ అయితే అవుతుంది. చూడండి ఎంత గలీజ్ వస్తుందో వాటర్లో. ఇంకా దీనికి కంట్రోల్ చేయడం అయితే కుదరదు. సో మనం ఏం చేయలేము అంతే. సో వీడియోస్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేసి సపోర్ట్ చేయండి.